వాట్ మేలు ప్రవీణ్, ముక్కులో ఎవడైనా ఆ మస్టర్డ్ ఆయిల్ పోసుకుంటాడా? అసలు తన వల్ల అయి ఉంటే నా కళ్ళలో కూడా మస్టర్డ్ ఆయిల్ పోసి నన్ను కూడా తనలాగే కళ్ళజోడి చేసి ఉండేది. ఇట్స్ నాట్ ఫన్నీ. ఎందుకు అలా నవ్వొస్తుంది? నేను ఎందుకు నవ్వానంటే నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు కనుక. నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానా? అసలు ఏం జరిగిందో ఉన్నట్టుగా చెప్తున్నాను నేను. సరే పోన్లే, నువ్వు నాకు ఒకటి చెప్పు. తను గనక డ్రెస్ సర్చ్ చేసిందంటే అప్పుడు నువ్వేం చేస్తావు? చాలే ఊరుకో ప్రవీణ్. డ్రెస్ సర్చ్ చేయాలంటే డిజైనర్ ఎంతో డబ్బు తీసుకుంటారు. తనకు డ్రెస్ సర్చ్ చేయడం వచ్చుంటే ఈ బాడికి చాలా పెద్ద డిజైనర్ అయిపోయేది. సో జస్ట్ ఫర్గెట్ ఇట్. నువ్వు నా కోసం ఒక కొత్త సూట్ ఆర్డర్ చేశావు. అరే అభి, నేను చెప్పేది కొంచెం విను. నువ్వు నాకు ఇది ఒకటి చెప్పు చాలు. తను గనక ఈ పని చేసినట్లయితే అప్పుడు నువ్వేం చేస్తావు? అంటే నువ్వు నాతో పందెం కట్టాలనుకుంటున్నావా? సరే, ఈ విషయంలో నేను నీతో పందెం కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ గుర్తుంచుకో, ఈ పందెం నువ్వు భరించలేవేమో. అరే నువ్వు నా గురించి ఆలోచించుకో. ఎందుకంటే నాకు ప్రజ్ఞ వదిన ప్రేమ మీద చాలా నమ్మకం ఉంది. ఏంటి? ఐ మీన్, నేను కళ్ళారా చూశాను ఎలా ఆవిడ నీ డ్రెస్ ని కత్తిరితో కత్తిరిస్తుందో. ఎంతో ప్రేమగా. అంటే ఎవరైనా ఏదైనా పని ప్రేమతో చేసినప్పుడు అది పర్ఫెక్ట్ గానే ఉంటుందిగా. తనకు తెలిసిందల్లా ఒకే ఒక చోటుని కత్తిరించడం. అదేంటో తెలుసా? ఇక్కడ. ఇక ఈ ప్రేమ గీమా తనకు అసలు లేనేలేవు. తనకు తెలిసిందల్లా కేవలం దాడి చేయడం ఒకటే. అదేదో చూసేద్దాం. ఇది ప్రేమ లేక దాడి అనేది. చూస్తావుగాను, ఎందుకంటే ఈ పందెంలో నేనే గెలుస్తాను. నువ్వు ఆల్టరేషన్ చేసావు కదా, సరిగ్గా చేసావు కదక్క. బుల్బుల్ నేను ప్రయత్నం అయితే చేశాను. సరే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అక్క. ఇక బావ దాన్ని వేసుకోగానే ఎంత సంతోషిస్తాడో చూడు. భర్త మనసు ఎలా గెలుచుకోవాలో ఎవరైనా నీ దగ్గరే నేర్చుకోవాలి తల్లి. రేయ్ ప్రవీణ్, ఎక్కడికి తీసుకొస్తున్నావు? అది నీకు ఇప్పుడే తెలిసిపోతున్నా. బావా, ఆ? నీకొక గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? ముందు గెస్ట్ చేయి. చూడు, నేను ఇప్పుడు క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనే మూడ్లో లేను. ఓకే, నో ప్రాబ్లం. నేనే చెప్పేస్తాను. అదేంటంటే మా అక్క మీ అవుట్ఫిట్ ని సరి చేసింది. అది కూడా అనుకున్న టైం కంటే ముందే. అలాగా? ఆర్ ఈ పని మీ అక్కే చేసిందని వేరెవరో డిజైనర్ చేయలేదని? చాలే. నీ ఉద్దేశం ఏంటి? ఈ లోకంలో నువ్వొక్కడివే టాలెంటెడ్ అనుకుంటున్నావా? నేను స్వయంగా నా కళ్ళతో తన డ్రెస్ కుడుతూ ఉండగా చూశాను. తెలిసిందా? అంటే నీకు నా మీద నమ్మకం లేదా? లేదంటే అక్కని పిలవాలా? అరే వదిలేండి, ఊరుకోండి. సరే గాని నాకు ఆ డ్రెస్ వేసుకొని చూపించు, నేను కూడా చూస్తాను. కోడలి పిల్ల నైపుణ్యం నీకెలా సూట్ అయిందో చూస్తా. లేదు, అప్పుడే వద్దు. బావా, ఒకవేళ మా అక్క ఈ డ్రెస్ ని పర్ఫెక్ట్ గా సెర్చ్ చేస్తుంటే నువ్వు మా అక్కకి ఖచ్చితంగా రివార్డ్ ఇవ్వాలి. ముందు వేసుకొని చూడండి. ఒకవేళ నిజంగానే కోటానికి ఫిట్ అవ్వలేదంటే? అక్క, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఐఎమ్ ష్యూర్ నువ్వు ఆల్టరేషన్ పర్ఫెక్ట్ గా చేస్తుంటావు. ఇప్పుడు ఇక రివార్డ్ గా నువ్వు ఏం కావాలంటే అది కోరుకో, పర్లేదు. సిగ్గుపడకు. కోట్ నేను ఆల్టర్ చేయడం అయితే అయిపోయింది. ఇక ఆయనకి ఫిట్ అయితే చాలు. ప్రజ్ఞ, వస్తున్నాను. నా అభిని ఇంప్రెస్ చేయాలనుకుంది కదా, ఇప్పుడు నేనేం చేస్తానో చూపిస్తా. బహుమతి కాదు, నీకు అభిని ప్రేమించినందుకు శిక్ష పడుతుంది. ఎలా ఉన్నాను నేను? చాలా బ్రహ్మాండమైన డిజైనర్ సూట్ కదా. ఇంతవరకు నేనెన్నడూ ఇలాంటి డిజైనర్ సూట్ తొడుకోలేదు. లేటెస్ట్ ఫ్యాషన్లా ఉంది. అవునా ప్రవీణ్? బాగున్నాను కదా? యాక్చువల్లీ నేను ఈ సూట్ నలుగురు ముందు వేసుకోకుండా ఉంటే ఇంకా బాగా కనిపించేవాడిని. ఇక నువ్వు బుల్బుల్, నువ్వు మీ అక్క టాలెంట్ని చాలా గొప్పగా అర్థం చేసుకున్నావు. నువ్వు మీ అక్క చేసిన డ్రెస్సులు వేసుకుని మీ కాలేజీలో ఎన్నో ఫ్యాషన్ షోస్లో గెలుచున్నావు కదా.
నువ్వు ఫ్యాషన్ షోల్లో గెలిచావు, ఇక నేనేమో నీ ఎంగేజ్మెంట్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ గెలుచుకుంటాను. ఎందుకంటే నేను ఒక్కడిని పోటీ చేస్తాను కనుక. గెలిచేది కూడా నేనే అవుతాను. చెప్పాలంటే ఈ రాక్ స్టార్ని బిచ్చగాడిని చేయడంలో నువ్వు విజయం సాధించావు. నేనైతే ఇవన్నీ చేయలేదు. నేను కేవలం నువ్వే కేవలం ఈ సూట్ని ఆల్టర్ చేస్తానని సాకు పెట్టుకుని దీన్ని అడ్డదిడ్డంగా కత్తిరించావు. కత్తెర కూడా దానంతట అదే కట్ చేసిందని మాత్రం నువ్వు అనద్దే. చెప్పు ప్రవీణ్, తన మీద నీకు చాలా నమ్మకం కదా, అందుకే నేను కావాలని నీకే అవకాశం ఇచ్చాను నీ అపార్థం తొలగిపోవాలని. చెప్పాలంటే నాకు ముందు నుంచి తెలుసు ఈ పని నీ వల్ల కాదని. నిన్న రాత్రి జరిగిందని పగ తీర్చుకున్నావు కదా. ఇందాకేమన్నావు నువ్వు? రివార్డ్. అఫ్ కోర్స్ ఈ పనికి గాను మీ అక్కకి రివార్డ్ ఇచ్చి తీరాల్సిందే. నేను నీకిచ్చే రివార్డ్ ఏంటంటే, ఓ పని చెయ్యి. రివార్డ్ రూపంలో దీన్నే తీసేసుకో. ఇదే నీకు అవార్డ్. ఇది నీకు నీ టాలెంట్ని గుర్తు చేస్తూ ఉంటుంది. గుడ్ జాబ్. ఇట్స్ ఓకే, డోంట్ వరీ నాని. నేను కొత్త సూట్ తెప్పించుకుంటాను, చిట్టికలో తెప్పించుకుంటాను. నేనేవి చెయ్యలేదు. నాకు బాగా తెలుసక్క. బుల్బుల్, పిచ్చెక్కిందా నీకు? నీ బుర్రగాలి పాడైపోయిందా? నాకేమీ కాలేదు, కానీ నువ్వే అన్నీ మర్చిపోయినట్టున్నా. నేనేం చెప్పాను నీకు? మా అక్కకి బావకి మధ్యలో రావద్దని చెప్పానుగా, కానీ నువ్వు నీ ఆగడాలు మాత్రం మానుకోవడం లేదు. ఏం నువ్వు అనేది? నీకేనా పిచ్చి పట్టిందా? నీకే పిచ్చి పట్టింది. నేనేం చెప్పాలనుకుంటున్నానో అది నీకు బాగా తెలుసు. నువ్వు మా అక్క శ్రమంతా మంట గలిపేశావు. ఎందుకు మా బావ డ్రెస్ ని పాడు చేశావు? అవును, నేనే పాడు చేశాను. కేవలం ఈ డ్రెస్సే కాదు, నాకు అభికి మధ్య ఎవ్వరొచ్చినా వాళ్ళ లైఫ్ నే సర్వనాశనం చేస్తాను నేను. అభి కేవలం నాకే సొంతం. నా నుంచి అభిని ఎవ్వరు దూరం చేయలేరు. నువ్వు మా బావ నీ చేతికి వేసుకునే బ్రేస్లెట్ అనుకుంటున్నావా? కాసేపు వేసుకుని పారేయడానికి. తను మా అక్కకి భర్త. అతని చేత మంగళసూత్రం కట్టించుకుంది మా అక్క. నువ్వు మా బావని నీ మొహానికి వేసుకునే మేకప్ అనుకున్నావా? నీ మొహానికి పూసుకోగానే నీదైపోవడానికి. లిజన్ కేర్ఫుల్లీ. తను మా అక్క నుదుటను పెట్టుకున్న సింధూరం. ఆ సింధూరం పెట్టుకునే హక్కు కేవలం మా అక్కకి మాత్రమే ఉంటుంది. వాళ్ళిద్దరి పేరుకే కాదు, వాళ్ళ మనసులు కూడా ముడిపడ్డాయి. అలాంటి చట్టబద్ధమైన బంధానికి అడ్డుగా ఎవరైనా వస్తే లోకం దాన్ని అక్రమ సంబంధం అంటుంది. నా సంబంధాన్ని అక్రమం అనడానికి అసలు నువ్వెవరు? నేనండం కాదు, నీ ప్రేమ నిజం కాదని నీకు కూడా తెలుసు. నువ్వు బావ ప్రేమని కోరుకోవడం లేదు, నీ పంత నెగ్గించుకోవాలనుకుంటున్నావు. అందుకని నువ్వు శ్రద్ధగా విను. నువ్వు బావ జీవితంలోనే కాదు, ఈ సొసైటీలో ఉండడానికి కూడా అర్హురాలు కాదు. నేను నీకు ఎంతో మంచిగా చెప్పాను మా అక్క బావ జీవితంలోకి రావడానికి ప్రయత్నించొద్దని. కానీ అది అర్థం చేసుకోవడానికి నీకు బ్రెయిన్ కూడా లేదు కదా. నీకంత బ్రెయిన్ ఉండుంటే నువ్వింతగా దిగజారిపోవు. ఇక మీదట నీకంటూ మిగిలిన్న నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అలాగే రెప్యుటేషన్ కూడా పోగొట్టుకోకు. లేదు బుల్బుల్, పోగొట్టుకోవడం అంటే ఏంటో నీకు ఇంకా తెలీదు. అది ఎలా ఉంటుందో నేను తెలియజేస్తాను నీకు. మీరిద్దరూ కలిసి నా అభి నా నుంచి దూరం చేయాలనుకుంటున్నారు కదా, కానీ నేను మీ అక్క చెల్లెళ్ళిద్దరి సర్వస్వాన్ని లాగేసుకొని చూపిస్తాను. 3 రోజుల్లో అభి నేను పూర్తిగా మార్చేస్తాను. అప్పుడు తను మీ అక్కని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటాడు. కేవలం 3 రోజులు. నువ్వు నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా? కానీ ఇది నువ్వే గుర్తుంచుకోవాలి. ఈ 3 రోజుల్లో మా అక్క మా బావకి తన ప్రేమ తెలిసేలా చేస్తుంది. నేను ఆ ఇద్దరిని ఎంత దగ్గరగా తీసుకెళ్తానంటే నువ్వు వాళ్ళ జీవితాల్లోనే కాదు, వాళ్ళ ఆలోచనలు కూడా లేకుండా పోతావు. అదంతా కాలమే నిశ్చయిస్తుంది, ఎవరి ఆలోచనలో ఎవరున్నారో ఎవరు లేరో అని. లెట్స్ సీ. తను నీ టైమింగ్ నీ పద్ధతి ఎంత బాగున్నాయో నీకు తెలుసా?
పాప మా కళ్ళజోడు మొహం అన్నయ్య తండ్రి కోప్పడుతున్నప్పుడు ఇంత చిన్నదైపోయింది. అప్పుడేమో నీకు సంతోషంగా లేదా? ఆలియా, ఒక పక్క వార్ స్టార్ట్ అయిపోతే నువ్వు హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నావా? వార్? ఆలియా ఇంతకు ముందు అయితే ఆ కళ్ళజోడు ఒక్కటే ఉండేది. ఇప్పుడు తనతో పాటు తన చెల్లెలు కూడా చేరింది. అది నాతో ఏం చెప్పిందంటే మా అక్క మా బావని ప్రేమిస్తోంది, తన లైఫ్ నుంచి తొలగిపోనివ్వనని. వాళ్ళ సంబంధం గురించి విన్న కొద్దీ నాకు తట్టుకోలేని కోపం వచ్చింది. అప్పుడు నేను తనతో ఛాలెంజ్ చేశాను. నేనేం చెప్పానంటే 3 రోజుల లోపల అభి ఆ కళ్ళజోడును వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటాడన్నాను. ఆలియా, నేను అన్నమైతే అనేశాను, కానీ ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఛాలెంజ్ అంటే కేవలం ఛాలెంజ్ కాదు, ఇది నా లైఫ్ మ్యాటర్. ఆలియా, ఐ నీడ్ యువర్ హెల్ప్. నువ్వు నాకు హెల్ప్గా ఉండాలి ఆలియా. అఫ్ కోర్స్ ఐమ్ విత్ యూ తను, అండ్ యు నో ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. నువ్వు ఇలా ఛాలెంజ్ చేసి చాలా మంచి పని చేశావు. అంటే ఏంటంటే ఆ బుల్బుల్ తన అక్కని బావని ఒకటి చేసే పనిలో ఉండిపోతుంది. అంటే అప్పుడు తనకి తన పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన ఉండదనే కదా, అండ్ మనం మన పని ఈజీగా చేసేసుకోవచ్చు. అదే ఎలా అని? నువ్వు ఆ బుల్బుల్ని కేవలం ఛాలెంజ్ పనిలోనే బిజీగా ఉంచు. అప్పుడు నేను తను పర్మనెంట్ గా నా దారి నుంచి తొలగించేస్తాను. అలియా, నువ్వు చాలా సెల్ఫిష్వి కదా. నేనేమో నీకు ఈ విషయం చెప్తూ ఉంటే నువ్వు బుల్బుల్ని నీ దారిలోంచి తొలగించుకోవడం గురించి చెప్తున్నావు. అప్పుడు నువ్వు ప్రవీణ్ని పొందొచ్చనేగా. కొంచెం నా మాట పూర్తిగా వినొచ్చుగా. స్వీట్ హార్ట్, అసలు బుల్బులే లేకుండా పోతే అప్పుడు తన అక్కని బావని ఎవరు ఒకటి చేస్తారు చెప్పు? ఇప్పుడిక మనం రేపటి నుంచి ఈ ప్లాన్ ప్రారంభించాల్సి ఉంటుంది. భలే మజాగా ఉంటుంది. అయితే తను నువ్వొకటి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నీతోనే ఉన్న సంగతి ఎవ్వరికీ అస్సలు తెలియకుండా ఉండాలి. ముఖ్యంగా ఆ కళ్ళజోడికి తెలియకూడదు. తనకు గనక తెలిసిపోయిందంటే మళ్ళీ తను మన ప్లాన్ మొత్తం ఫ్లాప్ చేసేస్తుంది. దీని గురించి ఎవరికి చెప్పను. ఇదికి అసలు ప్లాన్ ఏంటి? ప్లాన్ నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదా? ఇక్కడికి నన్ను చూడ్డానికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అలా అంటారేంటి రాజ్ మీరు? నేను మీ భార్యని కదా, మిమ్మల్ని చూడకుండా నేనుండలేను. అయినా నేను రోజూ వస్తున్నానా? కానీ మీరు నాకు జ్ఞాపకం రాని రోజు ఒక్కరోజు కూడా లేదు. ఇక పాపం మన పిల్లలు, వాళ్ళు రాత్రి పగలు నన్ను ఒకటే అడుగుతున్నారు, నాన్నగారు ఎప్పుడొస్తారని. ఇక మీరే చెప్పండి, నేను మన పిల్లల్ని వాళ్ళ నాన్న నుంచి ఎన్నాళ్ళ దూరంగా ఉంచగలను? నేను మిమ్మల్ని బయటికి తేవడానికి ఏమైనా చేస్తాను. వైశాలి, అసలు జరిగిన పని గురించి ఆలోచించడం కూడా వ్యర్థం. నేను పరిస్థితులతో రాజీ పడిపోయాను. అలాగే నువ్వు కూడా రాజీ పడిపోతేనే మంచిది. నేనిక్కడి నుంచి ఎన్నటికీ బయటపడను. రాజ్, మీరు ఈ జైలు నుంచి బయటపడగలరు. రాజ్, నేను నాన్నగారితో మాట్లాడాను. మీకు తెలుసా, ఆయన ఏమన్నారంటే, ముందు నేను మీతో మాట్లాడాలని. మీరు నాకు ప్రామిస్ చేయండి, నేనిప్పుడు మీతో ఏం చెప్పినా కూడా ప్రశాంతంగా వింటానని. విన్నాక దాని గురించి ఆలోచిస్తానని నాకు మాట ఇవ్వండి. ఒక్కసారి మాట ఇవ్వండి. చెప్పు. కోర్టులో మళ్ళీ ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు మీరు మీ మీద వచ్చిన ఆరోపణని దాన్ని ఒప్పుకుంటే చాలండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చెయ్యని తప్పుని నేరాన్ని ఒప్పుకోమని నువ్వు నాకు చెప్తున్నావా? అంటే శిక్ష నుంచి తప్పించుకోవడానికి నన్ను అబద్ధం చెప్పమంటావా? వైశాలి, ఒకవేళ నేను ఈ ఆరోపణ నెత్తిన వేసుకుని బయటకు వచ్చేసినా కూడా ఈ లోకానికి నా మొహం ఎలా చూపించను? యావత్ జీవితం నేనొక నేరస్తుడిలాగా అందరి ముందు తిరగవలసి వస్తుంది. అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది? రాకుండా ఎలా ఉంటుంది రాజ్? నేను మీ భార్యని కదా. మీరు చెప్పే ఈ ఆదర్శవంతమైన కబుర్లు నా తలకి ఎంత మాత్రం ఎక్కవు. నేను మిమ్మల్ని జైలు నుంచి బయటకు వచ్చేలా చూడాలని, మీకు సాయం చేయాలి. నిజంగానే నువ్వు నాకు సాయం చేయాలనుకుంటే నా పేరుతో ఆ కాగితాల మీద ఫోర్జరీ సంతకం చేసిన ఆ వ్యక్తిని వెతికి తీసుకురా. ఎందుకంటే ఆ వ్యక్తి దొరికితే తప్ప నేను ఈ జైలు నుంచి బయటపడలేను. నాకు ఈ శిక్ష నుంచి తప్పించుకోవడం కాదు, నాకు ఈ ఆరోపణ నుంచి బయటపడమే ఎక్కువ ముఖ్యం. ఈ జైలు, ఈ చట్టం నన్ను సగర్వంగా విడుదల చేసే వరకు నేను బయటికి రానంటే రాను. సంతకాలు పెట్టించిందే నేను అంటే దాని అర్థం నేను జైలు లోపలికి వెళ్ళిపోతే తప్ప ఈయన జైలు నుంచి బయటికి రారు. మరేం చేయను? నేను నిన్ను ప్రేమిస్తున్నానుగా, నువ్వు లేకుండా ఉండలేను నేను. అయితే తప్పంతా నాదే. నేను అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ఈ పెళ్లి విషయంలో ఎంతో ఫ్రస్ట్రేట్ అయిపోయావని. నువ్వు ఆ కళ్ళజోడు విషయంలో చాలా. నా దగ్గర తన పేరు ఎత్తకు. తనతో ఎంత మంచిగా మాట్లాడితే తన అంతగా నెత్తికే కూర్చుంటుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, తనకి ఇక నుంచి ఎక్స్ట్రా ఫుటేజ్ ఇవ్వకూడదని. వదిలే అభయ్, తన గురించి మాట్లాడి నీ మూడ్ ఎందుకు పాడు చేసుకుంటావు? అవును, యు ఆర్ రైట్. మనం వేరే విషయాలు మాట్లాడుకుందాం. అయితే చెప్పు నాకు, రేపు నువ్వు నాకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు? రేపేంటి? అభి, రేపటి సంగతి మర్చిపోయావా? ఇంతేనా నీకు నా మీద ఉన్న ప్రేమ? కాదు, ఇంతకీ రేపేంటి? నిజంగా తెలీదా నీకు? రేపే గాని నాకు గుర్తుంది. నేను ఊరికే తమాషాగా అంటున్నాను. అది రేపు నీ
బర్త్డే కదా? మ్మ్. ఐఎమ్ సారీ తను. నేను ఈ టెన్షన్స్ పడిపోయి నీ బర్త్డే సంగతే మర్చిపోయాను. బట్ ప్లీజ్ రేపు నాకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలంటే నాకు అది నీ లైఫ్ లో అందరికంటే నేనే ఎక్కువ స్పెషల్ అనేలా ఉండాలి. రిలాక్స్ తను. నేను రేపటి రోజున ఎంత స్పెషల్గా చేస్తానంటే దాన్ని నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటావు. నిజమా? నాకు ఇప్పటి నుంచే హ్యాపీగా ఉంది. అఫ్ కోర్స్. అంటే నీ ఉద్దేశం నేనేమన్నా అబద్ధం? సరే తను, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఆ ఫుగ్ ఇక్కడికి వస్తుంది. తన గనక నీ బర్త్డేకి నా ప్లాన్ ఏంటో తెలిసిందనుకో, తను మొత్తం చెడగొట్టేస్తుంది. ఆల్రైట్? ఓకే బాయ్. ఓకే బాయ్. ఇప్పుడు మీ కొంట్లో ఎలా ఉంది? జలుబుతా. సరే, ఇక అందరూ వచ్చేసినట్టే. ముందిది చెప్పు, దేనికి అందరినీ ఒకసారిగా రమ్మన్నావు? ఇది చాలా ముఖ్యమైన విషయం నానమ్మా. మీ అందరికీ ఒక శుభవార్త చెప్పడానికి, మీ అందరితో కొన్ని పంచుకోవడానికి రమ్మన్నాను. ఇవాళ నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే. ఎవరు నీ ఫ్రెండు? నువ్వు మరీ అక్క, తనకున్నది ఒకే ఒక ఫ్రెండ్ కదా, ఆ ఫ్రెండ్ గురించి అంటుంది. అవును చిన్న నానమ్మ, నాకున్నది ఒకే ఒక్క ఫ్రెండ్. తన బర్త్డేనే ఇవాళ. కమోన్, విష్ చేయండి మీరంతా. వెరీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే తను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కానీ కేవలం విష్ చేస్తేనే సరిపోతుంది అనుకోకండి. మనం తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా మన ఇంట్లోనే. యాక్చువల్లీ ఏంటంటే తన కుటుంబం వాళ్ళంతా బాంబేకి వద్దాం అనుకున్నారు, కానీ చివరి క్షణాల్లో అందరూ ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి. సో తను వాళ్ళందరినీ చాలా మిస్ అయిపోతుంది. అండ్ యునో షీస్ ఫీలింగ్ లోన్లీ. అందుకే నేను మన ఇల్లు కూడా తన ఇల్లు లాంటిదే అన్నాను. అంతేగానమ్మా, తను కూడా మన ఫ్యామిలీ మెంబరే కదా. కానీ మీరు కనుక నేను తప్పన్నాను అనుకుంటే సరే, అయితే నేను అదేంటాలి అలా అంటున్నావు? ఇది నీ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే కదా, మరి అలాంటప్పుడు తన బర్త్డేని మన ఇంట్లో జరపడం మేమంతా సంతోషించాల్సిన విషయమే. థ్యాంక్ యూ సో మచ్ నానమ్మ, యు ఆర్ ద బెస్టెస్ట్. అలా అయితే మీరు కేక్ తెప్పించాల్సిందే. ఊరికే వచ్చే కేక్ నాకు చాలా ఇష్టం. అదే అక్క అనేది ఏంటంటే, మాకు ఫార్మాలిటీ అనేది ఏం లేదు. గిఫ్ట్ ఇచ్చినా సరే, ఇవ్వకపోయినా సరే. అసలు ఇల్లు నాది, ఈ బర్త్డే పరాయి వాళ్ళది. చూస్తే ఇంటిని ధర్మసత్రం చేసేస్తున్నారు. వీళ్ళందరికీ మర్యాదలు చేస్తూ నేను మాత్రం కుమిలిపోవాలా? సరే కాని పమ్మి, నీ బర్త్డే ఎప్పుడు వస్తుంది? ఏ, మీకు కూడా నా బర్త్డే చేయాలనుందా? అదే, చేయటానికేం పెద్ద విషయం కాదు. అయితే వయసు పెరుగుతున్నప్పుడు బర్త్డేలు చేసుకోకూడదు, తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. ఏమన్నారు మీరు? అబ్బే, నా ఉద్దేశం ఏంటంటే నీ బర్త్డే ఎవరు ఎలాగో పండగ చేసుకోరు, అందుకని నేనే తీర్థయాత్రకి వెళ్తాను. అలాగైనా నీ పాపాల పరిహారం అవుతాయి. ప్రజ్ఞ వదిన, ఐ నో అంత జరిగిన తర్వాత యూ ఫీల్ అన్కంఫర్టబుల్, బట్ ఐ హోప్ తను పుట్టినరోజు ఇంట్లో జరుపుకోవడానికి నీకు ఎలాంటి అభ్యంతరం ఉండదనుకుంటా. యూనో షీస్ ఫీలింగ్ అ లిటిల్ అలోన్. ఇలా చూడాలియా, ఎవరు ఏం చేశారో మనకి ఖచ్చితంగా తెలీదు. పైగా తను నీకు బెస్ట్ ఫ్రెండ్. ఈరోజు తనకి అంత స్పెషల్ డే గనుక నువ్వు ఖచ్చితంగా తన బర్త్డేని సెలబ్రేట్ చెయ్యాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ తనుని ఏదో ఒకటి చేసి తీరాలి. బాగా పొగరెక్కువైంది. వద్దు, ఇది సరైన టైం కాదు. ఏ? ఎందుకంటే తన బర్త్డే కదా. బర్త్డే రోజు ఏదైనా అంటే నా ఉద్దేశం, బర్త్డే రోజు తనకి బాధ కలిగించే విధంగా మనం ఏది చేయకూడదు. అక్క, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? చూడు, మనం మంచి వాళ్ళం కాబట్టి తను మనల్ని ఇలా ఆడిస్తుంది, మనం చూస్తూ ఊరుకుంటున్నాం. నేనేవి చూస్తూ ఊరుకోమంటలేదు. నేనేమంటున్నానంటే ఈ ఒక్కరోజు ఆగమంటున్నాను. అయినా తను ఏదైనా చేస్తేనే కదా మనం అప్పుడు జవాబు చెప్పగలం. నిన్నేగా తను ఏవేవో చేసింది, ఆ తర్వాత కూడా మనం వేచి ఉండాలా? అసలు నిన్న తను ఏం చేసింది? అక్క తను బావ అవుట్ఫిట్ ని పాడు చేసింది. ఏంటి? అవును, కావాలనే దాన్ని అలా కత్తిరించింది. బుల్బుల్, నువ్వు అసలు ఏమంటున్నావు? అక్క, తను ఈ పనులని ఎందుకు చేసిందంటే నీకు బావకి మధ్య గొడవ జరగాలని, మీ ఇద్దరి మధ్య దూరాలు పెరగాలని. నీకిదంతా ఎలా తెలుసు? అక్క స్వయంగా తనే చెప్పింది. తనింకా ఏం చెప్పిందంటే, తను ఇలాగే చేస్తూ ఉంటానని, ఎవరికైనా ధైర్యం ఉంటే తన్ని అడ్డుకొచ్చింది. అలా చెప్పిందా? అవునక్క.
ఓపెన్ గా ఛాలెంజ్ చేసింది. తను ఏమందంటే నీకు బావకి మధ్య గొడవ వచ్చేలా చేస్తానంది. మీరు ఎప్పటికీ ఒక్కటి కాలేరంది. తన బర్త్డే కదా, తనకి ఎలాంటి గుణపాఠం నేర్పాలంటే, ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలంటే దాన్ని తను జీవితాంతా మర్చిపోకూడదు. అయితే ఈ గుణపాఠం నువ్వు నేర్పిస్తావు, నన్ను నేర్పి. నువ్వు అసలేమీ చేయకూడదు సరేనా? చూడు బుల్బుల్, తను హాని నాకే కదా చేసింది కనుక నేను తనకి గుణపాఠం చెప్తాను. ఖచ్చితంగా? ఖచ్చితంగా. ఆలోచించుకో. ఖచ్చితంగా. నువ్వు చూడు. నువ్వే చూస్తావుగా. నేను మార్చ్ ఫాస్ట్ చేయమని చెప్పలేదు, గుణపాఠం నేర్పించమన్నాను. అక్క, నిన్ను చూస్తే నాకు అనిపిస్తుంది నీకు కొంచెం కూడా కాన్ఫిడెన్స్ లేదని. చూడు, ఈ పని నీ వల్ల అయ్యేది కాదు. ఈ పని నాకు అప్పగించు. నేను బాగా చేస్తాను. ప్లీజ్, నువ్వు ఏవి చేయకూడదు. నేను తనకి గుణపాఠం చెప్తాను కదా. నువ్వు తనకి గుణపాఠం చెప్పకపోతే అప్పుడు నువ్వు నేను ఎలా చెప్తే అలా చేయాలి. ఏంటది? అక్క, నాకు ప్రామిస్ చేయి, నువ్వు తనకి గుణపాఠం నేర్పించకపోతే అప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ప్రామిస్.